ప్రియమైన జేహోజీర్ లోదన్ స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఇదన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం అండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు చెప్తున్నారనమాట. అపోస్తలుడైన పౌలు గారి చేత దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెప్పబడుతుందండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నాం. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు తోడే ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన ఎందుకు మనం పూర్తిగా విశ్వసించే వరకు ఉండాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ప్రస్తుత దుష్టకాలంలో నుంచి మనల్ని విడిపించడం కోసం తను తాను బలిగాను అర్పణగాను ఆయన అర్పించుకున్నారండి. మన నిమిత్తమైన బలిగా అర్పించడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతిసారి కూడా మనం దేవుని యందు బాప్తిసం పొందుకునేవారు కదా, ఆయన వాక్యం విని వాక్యానుసారంగా మనం తప్పకుండా బాప్తిసాన్ని కోరుకునేవారుగా మనం ఉండాలండి. ఇప్పుడు బాప్తిసం మనకి వాంటింగ్ అనేది తెలుస్తుందంటే మనం పాపులమని ఎరిగినప్పుడు మనకి ఆ యొక్క బాప్తిసం యొక్క అవసరం మనకు తెలుస్తుందండి. అలా తెలుసుకున్నప్పుడు మనం తప్పకుండా బాప్తిసం తీసుకోవాలనే ఆకాంక్ష మనకి వచ్చినప్పుడు మనం బాప్తిసం పొందుకునే వరకు మనం ఉంటాం. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుకుంటామో క్రీస్తు యొక్క వస్త్రాన్ని మనం ధరించుకునే వారిగా మనం ఉంటాం అనమాట. ఇహలోకపరమైన పనికిమాలిన చేష్టలు మన దగ్గర దరిదాపులకు కూడా రాకుండా మనం ఎంతో పరిశుద్ధంగాను పవిత్రంగాను మన జీవిత గమనాన్ని మనం సాగిస్తూ ఉండేవారుగా మనం ఉంటామండి. చూడండి, ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో తండ్రి అయిన దేవుడు తన సృష్టి అంతా కూడా ఎంతో చక్కగా చేసి ఇది మంచిది అని చెప్పిన తర్వాత ఆయన అంటున్నారండి 26వ వచనంలో, మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేదుము అన్నారండి. ఎంత గొప్ప మాట చూడండి. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేదుము. అయితే తండ్రి అయిన దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు యొక్క ఆదాముని చేయడం మనం చూస్తున్నామండి. కానీ ఆదాముని యొక్క భయంకరమైన పాపం అనే యొక్క సాతాను ఇది నిజమా అని చెప్పగానే తనకు సాటైన సహాయంగా ఉన్న అవ్వ టెంప్టేషన్లో పడిపోవడం చూసాం. తర్వాత తద్వారా వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించడం చూసామండి. అయితే నా ప్రియమైన సోదరు, ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు ఆదాముని ఆ ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టాడండి. నా ప్రియమైన సోదరులారా, ప్రతిరోజు కూడా ఆదాముతో ఎంతో స్నేహితుడిగా ఆయన వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చక్కగా సంభాషించుకుంటూ ముచ్చటించుకుంటున్న సందర్భాలు ఆయన ఆదాము జీవితంలో ఎన్నో ఉన్నాయండి. అయితే ఎప్పుడైతే ఆజ్ఞని అతిక్రమించాడో వెంటనే శపింపబడ్డాడండి. శపింపబడిన తర్వాత ఆదాముని ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టడం మనం చూస్తున్నాం. అక్కడ కెరూబులను సెరూపులను అక్కడ యొక్క కావల పెట్టడం మనం చూస్తాం. అంటే నా ప్రియమైన సోదరులారా, అట్టి రీతిగానే ఇక్కడ పరలోక రాజ్యంలో కూడా దేవదూతలు ఎప్పుడు కూడా కాపలాగా ఉంటున్నాయన్నమాట అండి. అయితే దాన్ని మనం ఏ విధంగా అయితే తప్పించుకోగలమంటే మన యొక్క పాప